మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి రాజు గారు చేసిన టేస్టీ ఫ్రైడ్ రైస్ చూసేసారు కదా. మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. చూద్దాం ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తారో. హలో అండి. హలో. మీ పేరేంటి? నా పేరు జయసుధ అండి. జయసుధ గారు అంటే ఎవరికి ఇష్టం మీ ఇంట్లో బాగా? మా తాతగారు పేరండి. జయం అన్నమాట. సో అది కలిసి వచ్చేలాగా మీకు అలా పెట్టారనమాట. సూపర్. సో ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను కాప్రా నుంచి వస్తాను. కాప్రా నుంచి. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు భాను అండి. భాను గారు మీరు ఎక్కడి నుంచి? సైనిక్పూర్ అండి. సైనిక్పూరి. మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఫ్రెండ్స్ అండి. ఇద్దరు ఫ్రెండ్స్. ఇద్దరు ఎన్నాళ్ళుగా పరిచయం మీ ఇద్దరికి? 3 years అండి. 3 years నుంచి ఫ్రెండ్స్. వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీయా మంచి వెరైటీస్ తో? రెడీ అండి. మీరు ఏం చేస్తారని అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి మొదలు పెట్టేద్దామా? అండి. సో ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారు మీరు? సోయా పాలక్ కర్రీ అండి. సోయా పాలక్ కర్రీ. మీరు జయసుధ గారు? వంకాయ మినపకారం కూర. వంకాయ మినపకారం కూర ఏదో వెరైటీగా ఉంది. మినపకారంతో చేస్తారా? గ్రేవీ ఉంటది, రెగ్యులర్ వంకాయ గ్రేవీ కాదు, కొంచెం డిఫరెంట్ గా అన్నమాట. సూపర్, బాగున్నాయి రెండు వంటలు కూడా. మరి ఫస్ట్ ఎవరు మొదలు పెడతారు ఈ రోజు? నేను చేస్తాను. మీరు చేస్తారా? సో సోయా పాలక్ కర్రీ. ఓకే ఓకే, మరి సోయా పాలక్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా పాలక్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 2 కప్పులు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. భాను గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుందాం. సో పోపు అక్కర్లేదన్నమాట. పోపు అవసరం లేదండి. సో మీరు బాగా హెల్త్ కాన్షియసా? యా, అవునండి. వెరీ గుడ్. సో అన్ని ఆరోగ్యకరమైన వంటలే తింటూ ఉంటారు అనమాట. చేస్తూ ఉంటాను, తింటూ ఉంటానండి. చేస్తే ఆబ్వియస్ గా తినాలి, చాయిస్ ఉండదు. ఇంకా అంటే ఇంట్లో వాళ్ళకైనా చాయిస్ ఉండదు, కావాలంటే బయటకి వెళ్ళిపోయిపోయి. ఇప్పుడు మీ వారికి ఆఫీస్కి వెళ్తే బయట తినొచ్చని. మీరేంటి వర్కింగ్ అండి? ఇంట్లోనేనా? వర్కింగ్ అంటే ఇంట్లోనే, కానీ కొన్ని సోషల్ వర్క్స్, అదే ఒక సోషల్ వెల్ఫేర్ ఉందండి మాకు. ఓ నైస్. ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ నేనే. ఓ సూపర్. ఇంకా వేరే దాంట్లో కూడా పాలిటిక్స్ లో కూడా తిరుగుతుంటాం. కొంచెం పాలిటిక్స్ లో కూడా. సో అయితే మీరే బిజీ అందరికంటే. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి, తొందరగా వేగుతుంది. సో వీటన్నిటిలో కూడా మీరు చక్కగా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని టేస్టీ అండ్ హెల్దీ వెరైటీస్. బాగా తిరగాలి అంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. స్ట్రాంగ్ గా ఉండాలంటే ఫుడ్ తీసుకోవాలి. కొంచెం పసుపు వేద్దాం గీత గారు. తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెం వేసుకుందాం. ఓకే, నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకుందాం. సో ముందు నుంచి హెల్త్ కాన్షియస్ అండి, లేకపోతే సడన్ గా మధ్యలో స్టార్ట్ అయిందా మీకు? అంటే మా వారికి ఎక్కువ హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువ అండి. ఓకే, సో ఆ విధంగా నాకు అలవాటు అయింది. అలాగా. సో ఏం చేస్తుంటారు మీ వారు? మా వారు ప్రైవేట్ సెక్టర్ లో చేస్తారండి, వైస్ ప్రెసిడెంట్. పేరేమిటి? పేరు దుర్గా ప్రసాద్ పట్నాయక్ అంట. సో ఆయనకి కొంచెం ఆరోగ్యకరమైన తిండి అలవాటు బాగా. సో అది మీకు ట్రాన్స్ఫర్ అయింది అంటే పెళ్ళైనప్పుడు నుంచి అలాగేనా? అలాగే. ఓ, పచ్చిమిర్చి వేసుకుందాం. వేయండి. అంటే ఏదైతే మంచిది అనిపించినప్పుడు కొంచెం కష్టమైన దాన్ని ఫాలో అవడం అనేది నా హాబీ. సో పిల్లలు ఉన్నారండి మీకు? ఉన్నారండి. ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు? బాబు పాప అండి. బాబు ఇంజనీరింగ్ అండి. ఓకే. పాప ఏమో ఇంటర్ ఫస్ట్ ఇయర్. పేర్లేంటి? బాబు పేరు సాయి కిషన్, పాప ఏమో శివాని. ఓకే. సో నెక్స్ట్ ఏం యాడ్? నెక్స్ట్ టమాటా వేసుకుంటాం. టమాటో. సో పెద్దవాళ్ళు అంటే మీకంటే ముందు నుంచి అలవాటు అయిపోయింది. మీ పిల్లలు కూడా ఇట్లా ఆకుకూరలు ఇవన్నీ తింటారా? సోయా తింటారండి, ప్రాబ్లమే ఉండదు. సో మీరందరూ అంటే రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారా? ఎలా? ఒక 1 కిలోమీటర్ దూరం కిట్టి పార్టీస్ ఉన్నాయన్నమాట. ఉన్నాయండి. ఓకే. ఎంతమంది ఉంటారు మీ దీంట్లో? మా ఇంట్లో ఒక 10 members ఉంటామండి. 10 members. ఓకే. ఆవిడ అన్ని ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటారు. అదేమిటి ఎవరింట్లో? ప్రస్తుతానికి కిట్టి పార్టీలో ఓకే ఓకే చేస్తూ ఉంటారు.
అంటే తను అనేది ఏంటంటే గ్యాదరింగ్స్ కానీ Gatherings లో కూడా. ఎవరినైనా కోఆర్డినేట్ చేయడం కానీ అన్నిట్లో తను ఇనిషియేటివ్ తీసుకుంటది అని చెప్తుంది. అంతే అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఏం యాడ్ చేద్దాం ఇందులో? ఇప్పుడు కొంచెం కారం వేద్దాం. కారం. ఓకే, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా గీత గారు, అందుకోసం కొంచెం కారం అయితే తక్కువగానే, అందుకే మేమైతే తక్కువ తింటాము. ఓకే, అంటే మీరు తక్కువ తింటారు. ఓకే, ఇప్పుడు కాంపిటీషన్ కాబట్టి వెయ్యాలి. అంటే వెయ్యాలని కాదు, మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకుంటారు. అంటే మళ్ళీ కారం ఎక్కువైనా కష్టమే, అది కాంపిటీషన్ కదా. గిఫ్ట్ వచ్చర్ ఉంది, గిఫ్ట్ ఉంది, ఎవరికి ఏది కావాలంటే దానికి తగ్గట్టుగా వంట చేయాలి. పెద్దది కావాలంటే రెగ్యులర్ గా చేయడం వేరు, ఇక్కడ చేసింది వేరు ఉంటుంది. ఎక్కడైనా ఇప్పుడు మీరు బయట అంత మీకు బాగా బయట సోషల్ యాక్టివిటీస్ అవి ఎక్కువ ఉన్నాయి కదా, మీకు భయం ఉండకూడదు. టీవీ షోస్ కూడా పార్టిసిపేట్ చేస్తాను ఎక్కువగా. మన టీవీ షోసే, మన కెమెరాలే, మన టీవీ మన టీవీ. మళ్ళీ కారం తీసారేమిటి? మళ్ళీ సరిపోయినట్టు అనిపించలేదా? నాకు అనిపించలేదు. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. ఇప్పుడు ఏదన్నా గీత గారికి, నాకు కాదు రాజుగారికి. ఏమన్నా మీకే అంట ప్రైస్ కదా ఆవిడ చెప్పింది, కారం ఎక్కువ అయితే నాకే అని. రాజుగారు ఫేవర్ చేస్తారు. రాజు చేస్తారు ఎందుకంటే రోజు కారం మేము చూసి ట్రై చేస్తాం కనుక. అయితే నో బయాస్, ఇక్కడ అలాంటివి ఉండవు. రాజుగారు ఫ్యాన్ మేము. సో ఇప్పుడు దీంట్లో ఏమేద్దాం? పాలకూర ఎప్పుడు వేస్తారు? వేద్దాం, ఇవన్నీ వేసేసాక వేద్దాం. ఓకే ఓకే, పాలకూర చాలా తొందరగా అయిపోతుంది. అవునవును. సో ఫస్ట్ ఈ మసాలా పౌడర్, జీరా పౌడర్ వేద్దాం. ఓకే, ఇది ఎలా కొంచెం మనకి డ్రైగా వస్తుందా లేకపోతే గ్రేవీ? సెమీ గ్రేవీ వస్తుంది, లైట్ గా వస్తుంది. కొంచెం వాటర్ లాస్ట్ లో వేసుకుంటాము. ఓకే ఓకే. నెక్స్ట్ పాలకూర. సో సోయా గ్రాన్యూల్స్ తీసుకున్నారా మీరు? అవునండి. ఓకే, సోక్ చేసేసి పెట్టారా వాటిని? హాట్ వాటర్ లో వేసి కొంచెం సేపు అలా ఉంచేసారు. తర్వాత స్ట్రెయిన్ చేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఓకే, మనం ఎప్పుడు కూడా ఈ లీఫీ వెజిటబుల్స్ కి మనం అంటే క్యాప్ పెట్టకూడదండి. స్టీమ్ పెడితే ఏమవుద్దంటే ఈ గ్రీన్ అనేది దాని ఫ్లేవర్ పోతుంది అనమాట, కలర్ తగ్గిపోతుంది, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇది స్ట్రెయిన్ చేసేసుకుందాం. సో ఇవైతే మనకి ఆకుకూరలో కూడా కలిసిపోతాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. అంటే మనం మీల్ మేకర్ వేసుకుంటే కొంచెం వేసుకోవచ్చు, అదే అలా నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. ఏది కావాలంటే అదే వేసుకోవచ్చు, ఇదే వేసుకోవాలని ఏం లేదు. ఇదైతే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఆకుకూరలో కలిసిపోద్ది కదా. ఓకే, సో ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. అది ఇంట్లో కొంచెం మసాలా వేసి, ఒక్క నిమిషం మసాలా వేసి కొంచెం మిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటాం. ఓకే, మనం ముందే అన్ని వేసాం కదా. అవును, ఇది కొంచెం అయితే సరిపోతుంది కదా. ఓకే, బాగా మిక్స్ చేసుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఫస్టే కొంచెం వేసాం కదా, ఇంకా తర్వాత వేయలేదు. ఓకే, ఇవి వేసిన తర్వాత కొంచెం వేసుకుందాం. ఓకే, నైస్, బాగుంది ఫ్రై లాగా. కొంచెం వాటర్ ఇవ్వరా, కొంచెం, అంత కొంచెమేనా? మనం మాడిపోకుండా ఉండటానికి కొంచెం వాటర్ వేసుకుంటాము. అయిపోయినట్టు అయిపోయింది, ఆఫ్ చేసేసి. ఇప్పుడు రాజుగారు ఏం చెప్తారని టెన్షన్ గా. ఏం చెప్పరు, ఏముంటే అది చెప్తారా? మీ ఐడియా అయితే బాగుంది, పాలక్ సోయా. థ్యాంక్ యూ. ఓకే, రెడీ అయిపోయింది కర్రీ. వెరీ టేస్ట్ చూసి చెప్పాలి. తప్పకుండా, మంచి స్మెల్ అయితే వస్తుంది, మసాలా ఫ్లేవర్ అది. చూద్దాం. సోయా పాలక్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా పాలక్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, జీలకర్ర పొడి, తరిగిన పాలకూర వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, గరం మసాలా, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే, సోయా పాలక్ కర్రీ రెడీ. సోయా పాలక్ కర్రీ వేడివేడిగా రెడీ అండి. రాజు గారు, హియర్ ఇస్ సోయా పాలక్ కర్రీ. రైస్తో కదండి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. రైస్ లేదుగా, కానీ మనం తినేది రైస్తోనే కదా. మేము రైస్ తో తిన్నాంగా. ఎందుకు తింటారు? ఉత్తికూర తింటారా? తినండి. ఇప్పుడు ఉత్తికూరగా తిన్నాము, రోజు అంతేగా తింటాం. ఇక్కడ కాంబినేషన్ తిన్నాం కదా, అది బాగుంది. బాగుంది. అంటే పాలకూర కొంచెం ఎండింగ్ లో యాడ్ చేశారు కదా, సో కొంచెం అదే అంటే మరీ మొత్తం మెత్తగా కాకుండా కరెక్ట్ టెక్స్చర్ లో ఆకు తెలుస్తూ కొంచెం బాగుంది.
సోయా కూడా మంచి ఫ్లేవర్స్ అన్ని బాగా యాడ్ అయ్యాయి. అంటే రైస్ తో కనుక మనం కొంచెం కారం అయితే బాగుంటుంది కలుపుకోవడానికి, అది ఎందుకంటే చప్పగా ఉంటుంది కదా. కారం అనేది ఇంకా వాళ్ళ చాయిస్, అది ఎలా తినేవాళ్ళు అలా దాంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. సో ఓవరాల్ గా అంటే మీరు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ రెండు కూడా పాలక్ కానీ సోయా కానీ రెండు బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, సింపుల్ కాంబినేషన్, టేస్టీ అండ్ హెల్దీ వన్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇంట్లో డస్ట్బిన్లో చెత్త వేసినప్పుడు బాగా వాసనగా ఉంటుంది. ఈ వాసన రాకుండా ఉండాలి, ఇంకా క్రిమి కీటకాలు కూడా రాకుండా ఉండాలి అంటే అందులో 2-3 కలరా ఉండలు కనుక వేసినట్లయితే ఇది వాసన రాకుండా ఉంటుంది, అలాగే క్రిమి కీటకాలు కూడా రావు.